మహిళల్లో కొంతమంది ఫైబ్రాయిడ్స్ యూటరస్‌లో ఫైబ్రాయిడ్స్‌తో సఫర్ అవుతూ ఉంటారు. సో, చాలామంది ఈ ఫైబ్రాయిడ్ వల్ల ఏంటి డిఫరెన్స్ అంటే ఈ ఫైబ్రాయిడ్ డేంజరసా కాదా అని అడుగుతూ ఉంటారు. జనరల్లీ చాలా మటుకు యూటరస్‌లో ఫైబ్రాయిడ్స్ అనేవి జనరల్‌గా డేంజరస్ కాదు. అండ్ ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఫైబ్రాయిడ్ ఆ ఉన్న ఫైబ్రాయిడ్ క్యాన్సర్ కింద మారడం అనేది చాలా చాలా రేర్ పాసిబిలిటీ. అంటే లెస్ దాన్ 1% పాసిబిలిటీ ఉంటుంది. క్యాన్సర్స్ అనేవి జనరల్‌గా కొత్తగా ప్రొడ్యూస్ అవుతాయి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అనుకోండి ఏమనుకోండి ఏంటి అంటే 2 ఒకేలా కనిపిస్తాయి. మీకు అది ఫైబ్రాయిడా, క్యాన్సరా అనేది అల్ట్రాసౌండ్‌లో తెలియడం కొంచెం కష్టం. ఎప్పుడు మనం ఫైబ్రాయిడ్ అయినా సరే జాగ్రత్తగా ఎప్పుడు ఉండాలి అంటే మీరు పీరియడ్స్ అయిపోయినాయి, మెనోపాజ్ అటైన్ చేశారు. అలాంటప్పుడు ఇవి హార్మోన్ డిపెండెంట్‌గా ఉంటాయి. అవి సైజ్ తగ్గిపోవాలి లేదంటే అలాగే ఉండాలి. పీరియడ్స్ అయిపోయినా సరే ఫైబ్రాయిడ్ సైజ్ పెరుగుతుందన్నా గానీ, లేదంటే కొత్త న్యూ ఆన్సెట్ బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ అవుతున్నా గానీ, లేదంటే కొన్ని సార్లు ఎంఆర్ఐలో మీకు ఏమన్నా అబ్నార్మల్ ఫైండింగ్స్ ఉన్నా సరే ఫైబ్రాయిడ్స్ అనేవి జాగ్రత్తగా క్యాన్సర్ అవునా కాదా అనేది కనుక్కోవాలి. ఇంకొకటి ఏంటి అంటే మనకి అది ఫైబ్రాయిడో కాదో తెలియకుండా ఆపరేషన్‌లో దాన్ని బ్రేక్ చేసి తీయకూడదు. దాన్ని ఇంటాక్ట్‌గా మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ బ్రేక్ చేయాలన్నా దాన్ని ఒక కవర్ లాంటి దాంట్లో వేసి మొత్తం బాడీలో ఎక్కడ పడకుండా బ్రేక్ చేయాలి. సో, సర్జరీ అప్పుడు కొన్ని కేర్స్ తీసుకోవాలి. పెద్ద ఫైబ్రాయిడ్స్‌లో ఈ కొన్ని జాగ్రత్తలు ఫాలో అవ్వాలి.